ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపుతామన్న ట్రంప్కు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఓవెల్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే జెలెన్స్కీతో వాగ్వాదం జరిగింది. మాటల సందర్భంలో తమకు అనేక సమస్యలు ఉన్నాయి అన్నారు జెలెన్స్కీ. యుద్ధం చేస్తున్నప్పుడు అందరికీ సమస్యలు ఉంటాయి అన్నారు ట్రంప్. ఇప్పుడు అమెరికా పరిస్థితి బాగున్నా భవిష్యత్తులో సమస్యలు తప్పవన్నారు. అయితే జెలెన్స్కీ అడ్డు తగిలిన ట్రంప్ మేము ఎంత బాధపడతామో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సమస్యను పరిష్కరించడానికే తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ట్రంప్. అయితే తనపై ఒత్తిడి తెస్తున్నారని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు జెలెన్స్కీ తీరుతో ఒకంత అసహనానికి గురయ్యారు ట్రంప్. మూడో ప్రపంచ యుద్ధం పేరుతో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారని విమర్శించారు. కానీ మీ దగ్గర ఒక కార్డులేవీ లేవంటూ జెలెన్స్కీకి స్పష్టం చేశారు ట్రంప్. అంతేకాదు తమ దేశాన్ని అగౌరవపరుస్తున్నారంటూ మండిపడ్డారు. ఉక్రెయిన్ సమస్యల వలయంలో చిక్కుకుందని, దాని నుంచి బయటపడాలి అంటే రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని జెలెన్స్కీకి సూచించారు ట్రంప్. దీనికి గట్టిగానే బదులిచ్చారు జెలెన్స్కీ. తాము దృఢ నిశ్చయంతో ఉన్నామని, ఎవ్వరికీ తల వంచేది లేదన్నారు. అయితే మా మద్దతు లేకుండా ఇన్ని రోజులు యుద్ధం చేయగలిగేవారా అని ప్రశ్నించారు ట్రంప్. అమెరికా $350 బిలియన్ ఆర్థిక సహాయం చేసిందన్నారు. ఆయుధాలు సమకూర్చినట్లు వివరించారు. తమ మద్దతు లేకపోతే 2 వారాల్లో యుద్ధం ముగిసిపోయేది అన్నారు ట్రంప్. దీనికి కూడా జెలెన్స్కీ బదులిచ్చారు. పుతిన్ కూడా ఇదే మాట అన్నారు అంటూ చురకలంటించారు. కాగా జెలెన్స్కీ తీరు ట్రంప్తో పాటు అక్కడే ఉన్న ఉపాధ్యక్షుడు వాన్స్కు ఏమాత్రం నచ్చలేదు. మీడియా ఎదుట ఓవల్ ఆఫీస్ను అగౌరవపరిచేలా మాట్లాడటం సరికాదు అన్నారు వాన్స్. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్నారని గుర్తు చేసిన వాన్స్, తమ అధ్యక్షుడు మాత్రం ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే జెలెన్స్కీతో సమావేశం ముగిశాక సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు ట్రంప్. తమ మధ్య అర్థవంతమైన చర్చ జరిగింది అన్నారు. కానీ ఆ సమయంలో భావోద్వేగాలు పెల్లుబెక్కాయన్నారు ట్రంప్. అయితే అమెరికా ప్రమేయంతో శాంతి స్థాపనకు జెలెన్స్కీ సిద్ధంగా లేరని తనకు అర్థమైందన్నారు ట్రంప్. ఎందుకంటే అమెరికా ప్రమేయంతో భారీ ప్రయోజనం పొందాలని జెలెన్స్కీ చూస్తున్నారని తెలిపారు. తమకు శాంతి తప్ప ఇతర ప్రయోజనాలు అక్కర్లేదని స్పష్టం చేశారు ట్రంప్. ఓవెల్ కార్యాలయంలోనే అమెరికాను జెలెన్స్కీ అవమానపరిచారని తెలిపారు. అయితే శాంతికి సిద్ధంగా ఉన్నప్పుడు జెలెన్స్కీ మళ్లీ రావచ్చని స్పష్టం చేశారు ట్రంప్.